వడ్డేశ్వరం జిల్లా పరిషత్ హైస్కూల్లో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంను నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ లయన్స్ క్లబ్ ర్యాలీ నిర్వహించింది. టీచర్స్ శ్రీ లక్ష్మీ నరసింహమూర్తి తదితర టీచర్స్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జోన్ చైర్మన్ గుప్తా, ప్రతినిధులు జవహర్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇంకా టీచర్స్ ఎం రమాదేవి, సునీత, రామచంద్రారెడ్డి, ఏ కోటిరెడ్డి, కె జోజప్ప తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మహానగర్ ఆధ్వర్యంలో ఈ యొక్క సేవా కార్యక్రమం మరియు అక్షరాస్యత గురించి సఫలంగా విద్యార్థులకు వివరించడం జరిగింది. ప్రతి విద్యార్థి, ప్రతి పురుషుడు, ప్రతి బాలిక అందరూ కూడా అక్షరాస్యులైతే ఈ సమాజ అభ్యున్నతికి వారు దోహదపడతారని, అక్షరం నేర్చిన వాడు ఎప్పుడైనా గెలుస్తాడని, సమాజంలో వృత్తి పట్ల అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎప్పుడూ కూడా విద్యార్థుల పట్ల గౌరవభావంతో, భక్తిభావంతో, వినయంతో, విధేయతతో, అంకితభావంతో సేవలు అందిస్తున్నారు. అది సమాజంలోని తల్లిదండ్రులు గుర్తించి విద్యార్థులు మీ పిల్లల్ని చైతన్యవంతం చేసి భావి భారత పౌరులకి భద్రతను, భవితవ్యాన్ని ఇచ్చే ఉపాధ్యాయుల పట్ల గౌరవంగా ఉండేటట్లు చూసుకుంటూ ఈ యొక్క సమాజంలో ఉన్నత విలువలు పాటించే విధంగా మీ యొక్క బిడ్డల్ని తయారు చేసే క్రమంలో మాకు మీరు తోడ్పడాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ సందర్భంగా మన వడ్డేశ్వరం జెడ్పీ హై స్కూల్లో చక్కగా ఇవాళ గురువుల్ని అభినందించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో చక్కగా పెద్దవాళ్ళని పిలిపించి వాళ్ళని గౌరవించడమే కాకుండా ఈ సంప్రదాయాన్ని ఎల్లవేళలా మీరు పాటించాలని, పెద్దలను చూసి పిల్లలు కూడా నేర్చుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా సాగించాలని, ఇది మన తెలుగువారి యొక్క సంప్రదాయం అని చెప్పి చెప్పడానికి ఉపాధ్యాయ వృత్తి ఎటువంటి గొప్పదో దాని గురించి ఇక్కడ మనకు ఉదాహరణగా మనకి ఈ సమావేశంలో చూపించారు. కనుక అక్షరాస్యత దినోత్సవ సందర్భంగా వడ్డేశ్వరం జడ్పీ హై స్కూల్లో విద్యార్థుల సమక్షంలో, పెద్దల సమక్షంలో, ఉపాధ్యాయుల సమక్షంలో మహానాడు విజయవాడ మహానగర్ తరఫున లయన్స్ క్లబ్ వాడు చేసినటువంటి ఈ సన్మాన కార్యక్రమం దిగ్విజయంతంగా జరిగింది. వారందరికీ ధన్యవాదాలు. ఈ మన స్కూల్ హెడ్ మాస్టర్ జోజప్ప గారి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను లయన్ అన్నప్రెడ్డి కోటిరెడ్డి, లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ని. మా మిత్రులు లయన్ జోజప్ప గారు వారి లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మహానగర్ వారి సహకారంతో తనకు విద్యాబుద్ధులు నేర్పి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి గురువుల్ని మర్చిపోకుండా వారికి సన్మానం చేయాలనేటువంటి ఒక సద్బుద్ధితో, సంకల్పంతో ఈనాడు వారు ప్రధానోపాధ్యాయులుగా ఉన్న పాఠశాలలో అనిర్వచనీయంగా, అత్యద్భుతంగా, ఘనంగా సత్కరించటం మనందరం కూడా సంతోషించేటువంటి విషయం. వారికి అభినందనలు తెలియజేస్తూ, వారి గురువులకి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, స్కూల్స్ మీద కానీ, ఎడ్యుకేషన్ మీద కానీ ఎంతో గొప్పగా చాలా ఎటువంటి స్కీమ్స్ తీసుకొస్తున్నారంటే పిల్లలకి అన్ని రకాల ఉచితాలు ఇవ్వటం, వాళ్ళ ఎడ్యుకేషన్ చూడటం. లోకేష్ గారు ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు కూడా దీని మీద ఎంత ఫోకస్ చేసి ఈరోజు అంతర్జాతీయంగా మొన్న ఆస్ట్రేలియా కూడా వెళ్ళి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఆయనకి ప్రత్యేక సన్మానం జరిగిందంటే మన రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎంత కృషి చేస్తుంది అనేది చాలా చక్కగా తెలుస్తుంది. ఈ సంవత్సరం 10th క్లాస్లో కూడా స్టూడెంట్స్, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కూడా చాలా మంచి రిజల్ట్స్ కూడా తీసుకొచ్చారు. అందుకనే ఈరోజు మన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం చేసుకోవటం ఈరోజు వడ్డేశ్వరం రావడం అనేది చాలా గొప్ప అనుభూతి అండి. చాలా థ్యాంక్ యూ అండి మా మాస్టర్ గారికి, ఇక్కడ స్కూల్ యాజమాన్యానికి, ప్రత్యేకించి స్టూడెంట్స్కి థ్యాంక్ యూ ఆల్. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి.